పవన్ కళ్యాణ్ అంటే ఖచ్చితంగా ఉండాలి. ఉండి తీరాల్సిందంతే. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. వెల్కమ్ టు సినిమా పిచ్చోడి ఛానల్. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉందంటే నిజంగా నచ్చింది. బావుంది. ఇంకేమైనా ఉంటే అవన్నీ సర్ప్రైజింగ్ ఎలిమెంట్లు చాలా ఉన్నాయి. నేను ఇందాక చెప్పిన విధంగా ఫస్ట్‌లో పవన్ కళ్యాణ్ అంటే ఉండాలన్నాను కదా! దాని గురించి ముందైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ నిజంగా 'హరీష్ శంకర్' గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నేను ఎవ్వరిని ఇన్వాల్వ్‌మెంట్ తీసుకోలేదు. ఎవ్వరిని ఇన్వాల్వ్ కూడా చేయలేదు. నాకు నచ్చినట్టే నేను సినిమా తీశానని. నిజంగా సినిమా చూసినప్పుడు నాకదే అనిపించిందండి. ఒక డైరెక్టర్ ఒక్కడే తన విజన్ ఎలా అయితే ఊహించుకున్నాడో, హీరోని ఎలా అయితే చూపించాలనుకున్నాడో, అలా చూపించగలిగితే క్రెడిట్ అంతా డైరెక్టర్‌కే. ఎవరన్నా ఇంకొకళ్ళు ఇన్వాల్వ్‌మెంట్ జరిగి ఇలా తీస్తే బావుంటది. హీరో వచ్చి నన్ను ఇలా చూపించండి అని అన్నారనుకో, ఆ సినిమా ఖచ్చితంగా పడుకుంటది. ఎలివేషన్ ఇవ్వాల్సిన చోట ఎలివేషన్ ఇవ్వాలి. సాంగ్ రావాల్సిన చోట సాంగ్ రావాలి. ఫైట్ రావాల్సిన చోట ఫైట్ రావాలి. ఎమోషన్ ఉన్న చోట ఎమోషన్ ఉండాలి. ఇది కాకుండా సినిమాలో కామెడీ ఉండాలి. ఇది ఒక కమర్షియల్ సినిమాకు ఉండాల్సింది. కానీ ఈ సినిమాలో అవన్నీ ఉన్నాయా అంటే పుష్కలంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌ని ఎలాగైతే 'హరీష్ శంకర్' చూపించాలనుకున్నారో అలాగే చూపించారు. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు. నా ఇన్వాల్వ్‌మెంట్ ఒక్కటి కూడా లేదు. నేనసల ఏమి ఒక్క సీన్‌కి కూడా ఇలా చేయండి, అలా చేయండి అని నేనెక్కడ చెప్పలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే ఇంత విడమర్చి కాదు. ఆయన చెప్పిన దాంట్లో ఇది అర్థం. ఎందుకంటే ఒక డైరెక్టర్ విజన్ అనేది ఎలా ఉంటదంటే అతను స్టోరీ రాసుకున్నప్పుడు అంటే సీన్ ఇలా ఫ్లోలో ఎళ్ళాలనుకుంటారు. అది ఎవరన్నా వచ్చి ఇలా చేయండి, అలా చేయండి అంటే డిస్టర్బ్ అవుద్ది. అప్పుడు సినిమా పడుకుంటది. ఈ సినిమాలో ము మెక్ ఈ సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది హీరోయిన్. రాశిఖన్నా గారిని పెట్టారు. అలాగే శ్రీలీల గారిని పెట్టారు. రాశిఖన్నా గారిని పెట్టారు. కొంచెం బానే ఉంది. ఫస్ట్ పావుగంట సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా ఇది పడుకుంటది సినిమా. ఫ్లాప్ అవుతదని నేననుకున్నాను. కానీ సినిమా ఎండింగ్‌కొచ్చేటప్పటికి సూపర్ జంప్ ఫస్ట్ హాఫే బావుంది. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బావుంది. ఎందుకంటే ఇప్పుడొచ్చిన మాక్సిమం సినిమాల్లో ఫస్ట్ హాఫ్ బావుంటే సెకండ్ హాఫ్ కొంచెం లాగీగా ఉంటది. కానీ ఫస్ట్ హాఫ్‌లో ఏదైతే సీన్స్ ఉంటాయో వాటిలో కనెక్టెడ్ డాట్స్ సీన్స్ అన్నీ కూడా సెకండ్ హాఫ్‌లో చూపించారు. నాకు చాలా బాగా నచ్చింది. హీరోయిన్స్‌ని వాడుకున్న విధానం కూడా బావుంది. రాశి ఖన్నాని ఇంకొంచెం వాడుకుంటే బావుండును. కానీ ఆమెను చూపించిన విధానం బావుంది. అలాగే శ్రీలీల గారినైతే చాలా వాడుకున్నారు. ఆవిడ లవ్ ట్రాక్ అది పెట్టారు. అందులో కూడా అది అంటే నిజంగా పవన్ కళ్యాణ్ లవ్ చేత్తనన్నది కాకుండా ఆళ్ళెలా చూపించాలనుకున్నారో డైరెక్టర్ 'హరీష్ శంకర్' గారు అలాగే చూపించారు. ఇంకా స్టోరీ విషయానికొస్తే స్టోరీ మాత్రం రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాంటిదే. సేమ్ అదే అన్నాం. ఎందుకంటే ఇందులో ఒక కొత్తదనంగా రాశారు స్టోరీని. అది చెప్పేస్తే బాగోదు. ప్లాట్ లైన్ రివీల్ చేసినా కూడా స్టోరీ లీక్ అయినట్టే ఉంటది. అందుకే మీరు సినిమాకెళ్ళి చూసొచ్చిన తర్వాత మీకెలా అనిపించిందో చెప్పండి. కానీ నాకు 2 సీన్స్ అయితే నాకు నచ్చలేదు. అదేంటంటే ఫస్ట్ సీను ఒక సీన్‌లో ఇది స్పాయిలర్ అలర్ట్. ఈ 2 సీన్స్ స్పాయిలర్ అలర్ట్. ఒక సీన్ ఏంటంటే ఫస్ట్ సీను మనం ట్రైలర్‌లో గ్లింప్స్‌లో ఆటిల్లో చూసినప్పుడు పోలీస్ డ్రెస్ ఏసుకొని బండేసుకొస్తాడు జీపేసుకొని. జీపేసుకొచ్చినప్పుడు ఇలా దిగుతాడు ఇలా దూకినట్టు. కానీ ఫస్ట్ షాట్‌లో ఏం చూపిస్తారంటే కాలు ఇలా ఒక రాడ్ లాంటిది ఉంటే అంటే ఫుట్ స్ట్రెస్ లాంటిది దాని మీద పెట్టి దిగుతున్నట్టుగా చూపించుతున్నట్టు ఉంటది. నెక్స్ట్ షాట్ లాంగ్‌లో పెట్టేటప్పటికి ఇలా దూకుతాడు 2 కాళ్ళతోటి. ఆ ఒక్క సీనే నచ్చలేదు నాకు. తర్వాత సీన్ ఏంటంటే ఒక సీన్‌లో ఆళ్ళ కొడుకుని చంపేస్తాడు. గన్న తీసినోడు ఆళ్ళ కొడుకు గన్న తీసి పాయింట్ బ్లాక్‌లో పెట్టినప్పుడు ఆహ్, ఈ ఈ ఈడు ఆ గన్న తీసేసుకొని ఏదైతే మ్యాగజైన్ ఉంటదో అది ఇసిరేస్తాడో, ఈ గన్ ఇలా టేబుల్ పక్కన పెడతాడు. కానీ ఆ తర్వాత సీన్‌లో అతను ఏదైతే వార్నింగ్ ఇచ్చి ఎళ్ళిపోతాడో, ఆ వార్నింగ్ ఇచ్చి ఎళ్ళిపోయినోడు ఈ గన్ తీసుకెళ్ళడు. ఎందుకంటే అతను పోలీస్ కాబట్టి పోలీస్ గన్ ఉంటది. ఆ గన్ అతను తీసుకెళ్ళడు. ఆ 2 సీన్‌లు తప్ప సినిమా చాలా బావుంది. ఒక సాంగ్ అయితే ఓల్డ్ సాంగ్ నాకిష్టమైన సాంగ్ పెట్టారు. నిజంగా సినిమా అంటే అక్కడ తెలుస్తుందేంటంటే, మ్యూజిక్ గురించి అరే! ఎలాగ తమన్ గారిని తీసుకున్నారు. 'డీఎస్‌పీ' గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొట్టలేదని అందరికీ తెలుసు. కానీ అది మనం ప్రీవియస్ 'పుష్ప 2' మూవీకి కూడా చూసాం. ఇలాగే జరిగింది. 'శ్యామ్ సి హాసన్' గారిని తీసుకున్నారు. కానీ ఇందులో
మ్యూజిక్ పర్టిక్యులర్‌గా తెలుస్తది. ఎందుకంటే కొన్ని బీట్స్ మాత్రమే తమన్ గారు ఇచ్చారు. మొత్తం అంతా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తమన్ గారిది. ఎందుకంటే కొన్ని ఆటిల్లో ఓల్డ్ సాంగ్స్ వాడారు. అంటే తెలియకుండా ఇంక అక్కడ మ్యూజిక్ పెట్టలేక తమన్ గారు దగ్గర దగ్గర సినిమా దగ్గరకొచ్చేసింది గాబట్టి, ఆ టైంలో కొట్టించాలి గాబట్టి కొంత కొంత పార్ట్ మ్యూజిక్‌ని కొట్టించారు. కొన్ని బీట్స్ అయి మాత్రమే సినిమాలో వాడారు. ఎక్సెప్ట్ సినిమా మొత్తం చాలా బావుంది. మ్యూజిక్ దగ్గర మనం డిసప్పాయింట్ అవ్వం గానీ తెలుస్తది మనకి. తమన్ గారిని తీసుకున్నారే డీఎస్‌పీ అటు ఇటు అని మనకి ఆ ఇష్యూ గురించి క్లియర్‌గా కనబడుద్ది. సినిమాలో అందులో పర్ఫెక్ట్‌గా చేశారు. పవన్ కళ్యాణ్‌కి ఏలు పెట్టకుండా, ఈ సీన్ ఇలా తీయండి చెప్పకుండా. నేను ఇంకా ఒకటి చాలా ఇదయ్యాను. ఏంటంటే, ఆ డైలాగు "ఇచ్చి పడేసే గోత్రం" అని ఒక డైలాగ్ చెప్పారు. ఆ చెప్పినప్పుడు అది ఎందుకులే ఇలాంటి పొలిటికల్ డైలాగులు పెడతారేమో అనుకున్నాను. 2 డైలాగులు మన గ్లిమ్స్‌లో ఏదో చూస్తే గాజు కొద్దిగా పదునెక్కుద్దని చెప్పి ఒక డైలాగ్ చెప్పారు. తర్వాత ఇది. ఈ 2 డైలాగులు తప్ప మిగతాదంతా సినిమాలో చాలా బావున్నాయండి డైలాగులు. నిజంగా 'హరీష్ శంకర్' గారు డీజేలో ఎంత వరస్ట్‌గా రాసారంటే డైలాగ్ చెప్పా చెప్పస్సు చెప్పోబ్యా అంటారు. కానీ ఇందులో అంత మంచి డైలాగులు రాసారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ చూపించాలో అక్కడే చూపించారు. ఆళ్ళు కనెక్ట్ చేయాల్సిన సీన్స్ ఏమున్నాయో అయన్నీ కనెక్ట్ చేశారు. సినిమా నాకైతే నచ్చింది. ట్రైలర్ చూసినప్పుడు చాలా వరస్ట్‌గా ఉందండి. ట్రైలర్ చూసే నేను అనుకున్న మా ఫ్రెండ్‌తో వాదించాను. ఏమని? సినిమా ఖచ్చితంగా పోతది అని వాదించాం. ఎందుకంటే నాకేమనిపించిందంటే ట్రైలర్‌లో అలాగుంది. ఆ సీన్‌లు అయన్నీ చూసినప్పుడు రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ ఇంకా పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేయడానికి సినిమాలు తీత్తారంటే ఈ ఓజీ టైప్‌లో. కానీ ఇందులో పవన్ కళ్యాణ్ చూపించాల్సిన సీన్‌లు మట్టికి చూపించారు. హరీష్ శంకర్ గారి విజను, డైరెక్షను అంతా క్లియర్‌గా కనపడింది. మంచి సినిమా కమ్‌బ్యాక్ ఇచ్చారండి. మీరిలాగే ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీకి మళ్ళీ హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు హిట్. 'ధురంధర్' మూవీ గురించి మాట్లాడుకుందాం. 'ధురంధర్' మూవీ ఈరోజు ఈవినింగ్ 7:15 షోకి టికెట్ బుక్ చేశాను. మీకు ఆల్రెడీ చెప్పాను నేను 2 వీడియోస్ వచ్చినాయి షార్ట్ వీడియోస్. మీరు చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటాయి. అక్కడి నుంచైతే చూడండి. ఏ మన ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. మీకు ఇందాక ఫస్ట్‌లో ఒక డైలాగ్ చెప్పాను గదండీ! 'పవన్ కళ్యాణ్' గారికి ఇవుంటేనే ఇవుండాలి అని. అది ఉండకూడదండి. ఎందుకంటే హైప్ చేయటం, పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేయటం 'ఓజీలో' ఎంత చేశారో, ఇందులో అంత చేయకపోవటం వల్ల సినిమా బావుందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేయటం వల్ల ఏమవుతుందంటే సినిమా పడుకుంటది. ఏ హీరోని చేసినా కూడా సినిమా పడుకుంటది. పడుకోని సినిమాలేమన్నా ఉన్నాయంటే నాకు చెప్పండి. మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్తే నేను చూత్తాను. ఎందుకంటే హీరో కోసం హైప్ మూవ్‌మెంట్లు పెడితే సినిమా పడుకుంటది. అంటే మీరనొచ్చు. ఇప్పుడు 'బాలకృష్ణ', 'బోయపాటి' అంటే ఎలివేషన్‌లే కదండీ! ఇప్పుడు 'బాలయ్య', 'బోయపాటి' ఎలివేషన్స్ అంటే ఎందుకంటే అతను అలా రాసుకుంటాడు. ఆ ఎలిమెంట్స్ అతనికి మాత్రమే సూట్ అవుతాయి. ఎందుకు నేను ఈ పాయింట్ చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు 'స్కంద' చూసినా, అంతకుముందు 'వినయ విధేయ రామ' చూసుకున్నా, ఈళ్ళిద్దరిని పెట్టారు. హై ఎలిమెంట్స్ యాక్షన్ సీన్స్ పెట్టారు. వర్కౌట్ అయిందా? వర్కౌట్ అవ్వలేదు. బాలయ్య బాబు, బోయపాటి కాంబినేషన్ అంటే ఎందుకు వర్కౌట్ అవుతుంది? 'అఖండా'లో వర్కౌట్ అయింది. 2 లేదు అటు ఇటుగా ఆడింది. 'లెజెండ్' ఆడింది. 'సింహ' ఆడింది. ఇన్నున్నాయి కదా! అంటే హీరోని ఎలివేట్ చేయకుండా స్టోరీ ప్రకారంగా ఎలివేట్ చేసుకుంటా సీన్‌లు చూపిస్తే, ఏ హీరో అన్నా మంచి సినిమా తీయగలడని నా అభిప్రాయం. డైరెక్టర్ విజన్‌ని కూడా మనం మెచ్చుకోదగ్గాలి. మనం ఏలు పెట్టకూడదు. అతని పని అతను చేసుకుంటే, మన పని మనం చేస్తే సినిమా అనేది సక్సెస్ అవుతది. హిట్ కొట్టిద్దని నా నమ్మకం. నేను ఈ సినిమా చూసి నాకేమనిపించిందంటే, ఇప్పటి నుంచి మళ్ళీ మనం రేటింగ్ ఇవ్వబోతున్నాం. ఇదివరకు సినిమాలో మనం రేటింగ్ ఇవ్వటం మానేసాం కొన్నాళ్ళుగా. ఇప్పటి నుంచి ఈ సినిమా నుంచి మళ్ళీ రేటింగ్ ఇవ్వబోతున్నాను. నాకు 10కి 8.0 సినిమా. 9.5 దాకా ఎళ్ళను. ఎందుకంటే కొన్ని మనకు తెలుసు బాగా డీప్‌గా ఎళ్ళకూడదు. అందువల్ల రేటింగ్ అయితే ఇంత ఇవ్వడం జరిగింది. మీరు సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఉంటానండి. బాయ్. జై హింద్.